భారత్ వర్మ గారు 2024 ఎలక్షన్లు అనగానే ఒక ఉత్కంఠ. గతంలో చాలాసార్లు ఎన్నికలు అయినప్పటికీ కూడా ఈసారి జరగబోయే ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకోవడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు కూడా తన సత్తా చూపడానికి చాలా ఉత్సాహంగా మీదైన స్టైల్లో మీరు కూడా విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది, క్యాంపెయిన్లు చేశారు. ఏదో సాధిద్దాం అనే తపనతో ఒక రాజకీయ పార్టీని కూడా మీరు స్థాపించడం జరిగింది. సార్, ఈసారి జరిగిన ఈ 2024 ఎలక్షన్ని ఏ రకంగా చూడాలి గతంతో పోలిస్తే? ఈ 2024 ఎలక్షన్లు అన్నవి రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ఎన్నికలండి. ఎందుకంటే 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 ప్రభుత్వాల్ని మనం చూసాం. 2014 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత చివరిలో వచ్చిన తర్వాత కూటమికి కొద్దిగా బీట్లు వారి. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు 151 సీట్లు తెచ్చుకున్న ఇంకొక పార్టీ యొక్క పాలన కూడా చూసి, అందువల్ల ఈ 2 ప్రభుత్వాలని చూసేసిన సందర్భంలో రాష్ట్రం ఏం కోరుకుంటున్నది అన్నది 2024వ సంవత్సరం ఎన్నికలు మనకు తెలియజేయబోతుంది. 2 పార్టీలు కూడా, కూటమి తర్వాత ఈ పార్టీలు 2 కూడా చాలా ధీమాతో ఉన్నాం. మేము గెలుస్తామంటే మేము గెలుస్తామన్న ధీమా. తర్వాత ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు అన్వయించుకుంటున్నారు. మాకు పార్టీ ఇక్కడ ప్రభుత్వం మారాలని చెప్పి చాలా మంది వచ్చారు అంటే మా సంక్షేమ పథకాలకు మెచ్చి చాలా మంది, ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న పార్టీ తెలియజేస్తారు. అందువల్ల ఏ విశ్లేషకులు కూడా 2024లో జూన్ 4న ఏ విధమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి సుస్పష్టంగా ఎవరు చెప్పలేకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ సర్వేల పేరుతో వాళ్లను ప్రసారం చేస్తున్నారు తప్ప ఏ పార్టీ కూడా ఏమవుతుందో ఉన్న ఒక సంభ్రమంలో ఉన్నారు. తర్వాత వచ్చేసి మీరు అన్నట్టు ముఖ్యంగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా దేశ స్థాయిలోనే ఎన్నికల తరువాత చెలరే హింస అన్నది ముఖ్యంగా మనం గమనించాలి. ఇందులో మాచర్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, తాడిపత్రి, లేకపోతే చంద్రగిరి, తిరుపతి, ఇవన్నీ కూడా మనం తీసుకుంటే ఏంటంటే పార్టీలు వాళ్ళలో ఉన్న విభేదాలు, భేదాలు ఇవన్నీ బయటికి తీసుకురావడానికి. జేడి గారు ఒక్క నిమిషం, పాపదేదో వాయిస్ మిక్స్ అయిపోతున్నది, ప్లీజ్. మనవరాలు అనుకుంటాను, ప్లీజ్ ఒక్కసారి చెప్పరా సార్, ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అది దీంట్లో జాయిన్ అయిపోతున్నది వాయిస్. ఓకే, ప్లీజ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి పార్టీ కూడా ఈ పెరిగిన ఓల్ పర్సెంటేజ్ ఏదైతే అవి మాకు అడ్వాంటేజ్ గా ఉంటుందని తెలియజేస్తున్నారు. అవును. ఆ తర్వాత ఎన్నికల్లో జరిగిన ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ ను చూపించడానికి 4-5 సందర్భాల్లో 4-5 పరిస్థితులు చెలరేగిన హింస ఇవన్నీ కూడా చూసాం. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రం యొక్క ప్రతిమ ఏదైతే ఉందో, రాష్ట్రం పట్ల ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో దానికి చాలా బీటలు వారి. ఎందుకంటే ఏదైనా రాష్ట్రం కానీ ఏదైనా దేశం కానీ రాబోయే కాలంలో అభివృద్ధి మీదే ఆధారపడింది. అవును. ఈ వైమానుష్యాలు లేకుంటే పగలు ప్రతీకారాల మీద రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఏ విధమైన ప్రగతి సాధించవచ్చు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా పెట్టుబడులు ఏ విధంగా సురక్షితంగా ఉంటాయని చెప్పేసి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు. మరి వాళ్ళందరికీ మనం ఇస్తున్న సందేశం ఏంటి? ఈ రాష్ట్రంలో మాకు ఫైనల్ గా పగలు, మా పార్టీల మధ్య ఉన్న విభేదాలు ఇవే మాకు ముఖ్యం, కానీ రాష్ట్ర ప్రగతి ముఖ్యం కాదు అన్నది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏ పార్టీ నాయకులు కూడా వాళ్ళ శ్రేణులకు చెప్పలేదు ఇటువంటి విషయాల్లో మీరు దిగకండి, ఇటువంటి వాటిని చట్టాన్ని చేతిలో తీసుకోకండి అని ఎవరు కూడా మాట్లాడండి. అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి వెళ్లి కంప్లైంట్లు చేసుకున్నారు ఒకరి మీద ఒకరు. అవును, అదేంటి సార్, పార్టీ శ్రేణులను ఆపాలి కదా, ఇది తప్పు జరుగుతుంటే